డెఫినెట్గా ఆ వాయిస్ వెనకలు ఉన్న అమ్మాయి నువ్వే అని తెలిసిన తర్వాత ఓకే, సో ఇట్స్ బిట్ ఇంట్రెస్టింగ్. అలా అంటే మీ గురించి తెలుసుకునేటప్పుడు యూఆర్ ఆర్జే. ఓ ఇట్ వాస్ వెరీ నైస్. ఇంకా మనం మాట్లాడుకోవడానికి బోల్డెన్ విషయాలు వస్తాయి కదా అని కేమ్ హియర్. అండ్ సరే, ఈ అవకాశం ఎలా వచ్చింది? ఏది అదే వాయిస్ కానీ అలా చెప్పడం కానీ. అదే ప్యూర్ ఆఫీస్ పర్పస్ మీద నేను ఇచ్చాను. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గివింగ్ అ వాయిస్ ఓవర్. ఐవ్ బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ 3.5 years. నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి మాకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత నుండి నేను ఎవ్రీ సింగిల్ డే మా పని అదే. అదే అంటే ఆర్జేయింగ్ తో పాటు మేము వాయిసెస్ కూడా ఇస్తాం అనమాట ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే నువ్వు గవర్నమెంట్ యూస్ చేసేంతగా ఈ వాయిస్ అదే ఆఫీస్ వాళ్ళ టైఅప్ అంతే. ఆఫీస్ సేల్స్ అలా నేషనల్ స్క్రిప్ట్స్ కూడా మాకు చాలా వస్తూ ఉంటాయి. సో వాటికి వాయిసెస్ ఇస్తూ ఉంటాం. ఐ హ్యాడ్ నో ఐడియా మేము రోజు ఎలాగైతే వాయిసెస్ ఇస్తూ ఉంటామో దట్ వాస్ జస్ట్ అన్ అదర్ స్క్రిప్ట్ ఫర్ అస్ అంతే. నాకు నార్మల్గా మేము ఇచ్చేసాం. దట్ గాట్ ప్రొడ్యూస్, మా వాళ్ళు ప్రోమో ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేశారు. సడన్ గా ఒక రోజు యునో ఈ కాల్ ముందు రావడం మొదలైతే మా ఫ్రెండ్ చూసి చెప్పింది ఇట్లా నీ వాయిసే వస్తుంది అని. అప్పటి వరకు మాకు కూడా ఐడియా లేదు.